ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, ఈ క్రిస్మస్ దినాలలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునడానికి ఒక ప్రత్యేకమైన విషయంగా మీ కొరకు నేను ఈ మాటలు మీ ముందుకు నేను తీసుకుని వస్తూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభు వారు కన్యకకు జన్మించి ఉన్నారు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో వాస్తవానికి ఒక యుద్ధం, ఒక పోరాటం జరుగుతున్నటువంటిది. అందులో దేవుడు ఒక సువర్తమానాన్ని తెలియజెప్పి ఉన్నారు. ఏంటంటే సర్పము గురించి, స్త్రీని గురించి. ఓ సర్పమా, నీవు ఆ స్త్రీ యొక్క మడిమ మీద లేక స్త్రీ సంతానం యొక్క మడిమ మీద నువ్వు కొడతావు, కానీ స్త్రీకి పుట్టినటువంటి ఆయన లేక స్త్రీకి పుట్టినటువంటి యొక్క సంతానము నీ తల చితగొడతాడు అని చెప్పేసి అని చెప్పబడినటువంటి ఒక మాట, సువర్తమానం, మొట్టమొదట పలకబడినటువంటి ఒక మాట. అక్కడ సర్పము చేసినటువంటి ఒక పని ఏంటంటే దేవుని మాటకు బదులుగా తన యొక్క మాటను తీసుకొని వచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడి వారిని మోసంలో పడవేసి ఉన్నాడు. తత్ఫలితం అక్కడ ఒక శాపముగా సర్పమును దేవుడు శపిస్తూ అదే సమయంలో ఒక సువర్తమానాన్ని కూడా తెలియచెప్పినారు. స్త్రీకి పుట్టేటువంటి ఒక సంతానం. సో స్త్రీ అనగా పురుషుని ప్రమేయం లేకుండా పుట్టవలసినటువంటి వ్యక్తిత్వం. పురుషుని ప్రమేయంతో పుట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే పురుషుని యొక్క ఆ పాపము, ఆ నైజం యాక్చువల్లీ పురుషునిలో నుండి వచ్చేటువంటి ఒక బీజం. స్త్రీలైనటువంటి వారి విషయంలో ఉండింది ఏంటంటే ఒక సంచి, ఒక గర్భసంచి అక్కడ తయారవటం కొరకైనటువంటిది. కానీ ద బ్లడ్ లేకపోతే జీన్స్, ఆ లైఫ్ అనేటువంటిది పురుషునిలో నుండి వస్తున్నటువంటి ఒక జీన్స్ కదా. పురుషునిలో నుండి వస్తున్నటువంటి ఆ యొక్క బీజం లేకపోతే ఆ యొక్క జీవకణం అనేటువంటిది అది పురుషునిలో నుండి వస్తున్నటువంటిది. సో అట్టి పురుషునిలో నుండి వచ్చిన జీవకణం అయినప్పుడు ఆ పురుషునిలో ఉండినటువంటి ఒక పాపము, దాన్ని ఒక మాటగా మన భారతదేశపు నానుడి కూడా ఏమంటారంటే జన్మ కర్మ అని చెప్పేసి అని అంటారు. అనగా జన్మతహా వచ్చేటువంటి ఒక పాపం, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక పాపం. సో లోకంలో పుట్టిన ప్రతి మానవులు మనమందరము కూడా మన తండ్రి వలన తల్లి గర్భములో రూపొందించబడి లోకంలోనికి మానవులుగా వచ్చినటువంటి ఒక ప్రక్రియ. ఇది జరిగినటువంటి ఒక విషయం. తత్ఫలితం ఆదాము గారి దగ్గర నుంచి మొదలుకొని పుట్టిన ప్రతి మానవుడు ఆదాము చేసినటువంటి ఒక పాపము అనేటువంటి ఒక బీజముతో ఆ పాపాన్ని కలిగిన వాళ్ళంగా మనం పుడుతూ ఉన్నాం. అందుచేతనే బైబిల్ ఏమంటుందనంటే, నేను నా తల్లి గర్భంలో నేను రూపింపబడినప్పుడు పాపములోనే నా తల్లి నన్ను గర్భము దాల్చేను అని చెప్పేసి అని అంటాడు. మనం పుట్టడమే, మనం పాపిగా పుట్టాము గనక, మనం పాపిగా పుడుతున్నాము గనక మనం పాపాలని మనం చేస్తూ ఉన్నాం, చెడ్డ పనులు చేస్తున్నాం. ఒకటి నేర్పించక్కర్లే, ఇది అబద్ధం, ఇది అబద్ధం ఎలా ఆడాలి అని చెప్పేసి ట్యూషన్ పెట్టక్కర్లే కదా. ట్యూషన్ మాస్టర్ గారు మనకి డబ్బులు తీసుకొని మనకు అది నేర్పించాల్సిన అవసరం లేదు. ఇది ఎలా దొంగతనము, దొంగతనం అంటే అక్కడ పెట్టిన వస్తువుని పెట్టినట్టుగా ఎవరు కనపడకుండా దానిని తీసుకొనాలి, ఇది దొంగతనము అని చెప్పేసి మనం టీచింగ్ చేయనక్కర్లే. అక్కడ ఏదైనా ఒక వస్తువు పెట్టబడినట్టుకుంటే కనుక ఎవరు చూడలేదంటే అటు ఇటు చూసి గబుక్కుందని తీసుకొని దాచేసుకుంటూ ఉంటారు. నైజం, మనలో ఉన్నటువంటి ఒక పాప నైజం అనేటువంటిది, మనిషిలో ఉండినటువంటి ఒక పాప నైజం, జన్మ కర్మ. సో మనలో ఉన్న నైజమును బట్టి మనం ఇంకా పాపములు చేస్తూ రాను రాను ఇంకా ఇంకా ఎక్కువ పాపలుగా తయారైపోతున్నాం. రాను రాను ఇంకా ఎక్కువ చీకటి అనేటువంటి ఒక జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఈ రోజుని మన యొక్క పాపముల నుండి మనల్ని రక్షించడానికి రక్షకుడైనటువంటి ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఆయన మన కొరకు జన్మించి ఉన్నారు. సో ఇప్పుడు యేసు ప్రభువుగా పుట్టాలి అని అంటే, మనుషులను రక్షించడానికి ఒక మనిషిగా పుట్టాలి అని అంటే తండ్రి యొక్క ప్రమేయంతో గనక పుట్టినట్లయితే తండ్రి యొక్క పాపం అనేటువంటిది వానిలో ఉంటుంది కనుక ఆయన పాపి అయినప్పుడు పాపి అయిన వ్యక్తి ఇంకొక పాపి కొరకు ఎలా ప్రాణం పెట్టగలడు, ఇంకొక పాపి కొరకు ఎలాగైనా తన యొక్క రక్తాన్ని ఇవ్వగలడు. సో దట్స్ ఎ బిగ్ క్వశ్చన్ అనమాట అది. అందుకనే దేవుడు ఆలోచన చేసి ఆనాడే జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, స్త్రీ వలన స్త్రీకి మాత్రమే పుట్టేటువంటి ఒక వ్యక్తి, అదే
యెషయా భక్తుడు దాదాపు యేసు ప్రభు పుట్టడానికి ఒక 800 సంవత్సరాలకు ముందుగానే ఆయన మాట్లాడుతూ, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనేటువంటి ఒక ప్రవచనం ఆయన తెలియజెప్పినారు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది, జ్ఞానం పెరిగిపోతూ ఉంది, లోకం అడ్డుదారులు తొక్కుతూ ఉంది. సో ఈనాడు మనుషులకు ఉన్నటువంటి ఒక జ్ఞానంతో కన్యకకు పుట్టడం, కన్యకకు ఒక కుమారుడు పుట్టడం ఇది సంభవమేనా అని చెప్పేసి ప్రశ్న వేస్తే ఎవడో ఒకడు అమెరికాలో ఉన్నటువంటి వాడు చెప్పాడంట ఇది జరిగింది అని చెప్పేసి అని. రే ఎక్కడరా అని చెప్పేసి అంటే మన సండే స్కూల్లో పలానా అమ్మాయి కన్యకగా ఉంటుండగానే ఇంకా పెళ్లి కాకముందే గర్భవతి పిల్లోనికి అన్నది కదండి అని చెప్పేసి అని అన్నాడంట. అంటే ఈనాడు పాపం పెచ్చిరిల్లిపోయి చెడుగు విస్తారమైపోయి ఈవెన్ మన భారతదేశంలో కూడానండి, మనం బయట దేశాలు అనుకుంటాం. ఒక్కొక్కసారి నేను బాధపడే మాట ఏమిటంటే బయట దేశాలు పై ముద్దులే పెట్టుకుంటారు, పై కౌగిలింతలే కౌగిలించుకుంటారు. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి పాపం ఎంత ఘోరంగా ఉంటుందనంటే కాస్త పరిచయం అయ్యి ఇంటికాడ ఎవరూ లేరు అని అంటే వాళ్ళు ఎక్కడైనా కలిశారు అని అంటే శారీరకంగా కలిసిపోయి గర్భవతులు అయిపోవడానికి అయినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న ఈ టెక్నాలజీ పుణ్యమా అంటూ ఇప్పుడు పాపం పెరిగిపోతుంది, గర్భం తీయించేసుకోవడానికి అయినటువంటి రీతిగా తయారవుతుంది. తత్ఫలితం పెళ్ళైన తర్వాత వాళ్ళకి తొందరగా పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ఎందుకు వచ్చిందండి బాబు, మనకు వద్దులేండి. ఈ పాపం అనేటువంటి దాని గురించి వివరించవలసిన అవసరం లేదు, ఎందుకంటే పాపం అనే దాని గురించి అందరికీ తెలుసు. లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఈవెన్ చిన్న బిడ్డలైనటువంటి వాళ్ళకు కూడా పాపం అంటే ఏంటో అనేటువంటి విషయం తెలుసు. బట్ ద పాయింట్ ఈజ్, పాపము నుండి మనను రక్షించడానికి పాపము లేనివాడుగా దేవుడు ఈ లోకంలోనికి మానవుడిగా రావాలి అని అంటే కన్యకకు పుట్టినటువంటి ఒక విధానం. అందుకని లూకా సువార్తలో 1వ అధ్యాయంలోనే కనుక మనం చూసినట్లయితే ఒక కన్యక కనబడుతుంది. ఆమె పేరు మరియా. కోర్స్ మనందరికీ తెలుసు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలుసు. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే ఇంకే విషయాలన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు నేను తీసుకున్నటువంటి ఒక అంశం ఏమిటంటే ఈమె కన్యక, ఆమె ఏ పురుషుని ఎరుగనటువంటి కన్యక. కన్యక అంటే పెళ్లి కాకుండా ఉన్నంత మాత్రాన్ని కన్యక అని చెప్పట్లేదు. ఎక్కడ కన్యత్వం కలిగినటువంటిదై ఉండి కన్యకగా ఏ పురుషునితో పాపము చేయకుండా పవిత్రురాలైన కన్యకగా ఉండినటువంటి మరియమ్మ గారి దగ్గరికి దేవుని యొక్క దూత పంపబడి ఆ దూత ఆమెతో మాట్లాడుతూ అంటున్నారు, దయాప్రాప్తురాలా నీకు శుభము అనేటువంటి రీతిగా పలుకుతున్నారు. ఏమనుకుంటుంది ఈ శుభవచనం ఏమిటో? ఎందుకంటే అప్పటికి దాదాపు 400 సంవత్సరాల వరకు ఒక దేవుని యొక్క దూత వచ్చి ఎవరితో మాట్లాడడం అనేటువంటిది జరగలేదు. దేవుని యొక్క దూత వచ్చి చెప్పినటువంటి యొక్క పలికినటువంటి యొక్క మాటలు లేవు అక్కడ. దాన్ని పీరియడ్ ఆఫ్ డార్క్నెస్ అని చెప్పేసి అని అంటారు. 400 సంవత్సరాలు చీకటి కాలం, దేవోక్తి లేనటువంటి యొక్క కాలం. దేవదూత కానీ ఏ ప్రవక్త కానీ లేచి ఇదిగో యెహోవా సెలవిచ్చిన దేమనగా అనేటువంటి మాట పలికినటువంటి వారు లేరు. మలాకీ గ్రంథం దగ్గర నుంచి ఈ దూతలు ఎక్కడ కనబడేటంత వరకు. ఇంతకు ముందు ఒక 6 నెలల క్రితం జకరియా గారు దేవాలయంలో ధూపం వేయడానికి వెళితే అక్కడ దూత కనబడి ఒక అద్భుతమైన వర్తమానం ఆయనతో చెప్తారు. అది భార్యాభర్తల కలయిక వలన పుట్టినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. కానీ ఇప్పుడు యేసు ప్రభుని గురించి దూత చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, నీవు గర్భవతివై పరిశుద్ధుడైనటువంటి ఒక కుమారుడిని నువ్వు కనబోతున్నావు. జన్మ కర్మ లేనటువంటి ఒక వ్యక్తి, జన్మ పాపము లేనటువంటి ఒక వ్యక్తి, కన్యకగుగా పుట్టవలసినటువంటి ఒక వ్యక్తి, నీకు పుట్టేటువంటి ఒక వ్యక్తి. యోసేపు అనేటువంటి ఆయనతో నీకు ప్రదానం చేయబడింది, కానీ యోసేపు నిన్ను కలిసినటువంటిది కాదు. ఇంకా మీరిద్దరూ ఏకము కాలేదు. ఇంకాను ఆయన ప్రదానం చేసుకొని ఉన్నాడు. ఎందుకంటే నిన్ను కాపాడాలి గనక దేవుని యొక్క ప్రణాళికలో ప్రదానం చేయబడిన తర్వాత దేవుని యొక్క దూత కన్యకగా ఉండినటువంటి ఒక మరియమ్మ గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక విషయం. ఈ రోజున కూడా హై ఫ్రెండ్స్, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక టైటిల్ నేను చాలా సంతోషిస్తానండి. నిజానికి చెప్పాలంటే నా తల్లిదండ్రుల ద్వారా దేవుడు నాకు ఇచ్చిన పేరు అదే నేను నా టీవీ ప్రోగ్రామ్స్కి టైటిల్గా నేను పెట్టుకున్నాను. నా ఇంటి పేరుతో సహా కలుపుకుంటే ఈ సత్య సువార్త రాజు, ఇదే నా పేరు. కొంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు రాజుగారు ఉన్నారండి, ఈ సత్య సువార్తకి సంబంధించిన రాజుగారు ఉన్నారండి అని చెప్పేసి అని పిలుస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ సత్య సువార్త అనేటువంటిది అది దేవునికి సంబంధించిన రీతిగా నేను మాట్లాడుతూ ఉన్నాను కనుక ఒక రాజుగా నన్ను పిలుస్తున్నటువంటి ఒక పేరుతో పిలిచినప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నా. బట్ దట్స్ మై ఫుల్ నేమ్. దేవుడు నాకు ఇచ్చినటువంటిది, తల్లిదండ్రుల ద్వారా పెట్టినటువంటి ఒక పూర్తి పేరు ఈ సత్య సువార్త రాజు.
ఈరోజు నేను కొన్ని సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలు నాకు గుర్తులేదండి, లెక్క పెట్టుకోలేను అనుకోండి. ఎందుకంటే దేవుని దగ్గర అలా లెక్క పెట్టుకోకూడదని కూడా నేను అనుకున్నాను కనుక నాకు ఏ సంవత్సరం నుంచి నేను టీవీలో మాట్లాడుతున్నానో నాకు తెలియదు. కానీ అనేక సంవత్సరాలుగా నేను టీవీలో కూడా నేను ఈ వర్తమానాలు ఇస్తున్నప్పుడు మొట్టమొదట నేను స్టార్ట్ చేసింది సామర్లకోటలో మాకు సిటీ కేబుల్ ద్వారా మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను రక్షణ టీవీ ఛానల్లో, ఆ తర్వాత శుభవార్త టీవీ ఛానల్లో, తర్వాత ఆరాధన టీవీ ఛానల్లో, ప్రేమసాక్షి అనే టీవీ ఛానల్లో, అలానే ఏఎన్ఎన్ న్యూస్ అనేటువంటి ఒక సెక్యులర్ టీవీ ఛానల్లో, అలాగే మన కాంతి టీవీ ఛానల్లో, ఇలాగున్న అనేకమైన ఛానల్స్లో ఇదే టైటిల్, ఈ సత్య సువార్త. సో ఈరోజు నేను మీతో చెప్తున్నటువంటి ఈ మాటలు కూడా ఈ సత్య సువార్తయే. దేవుడు నన్ను ఒక దూతగా మీ దగ్గర తీసుకొని వచ్చినాడు. ఈరోజు నా ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి ఒక మాట, ఈ సత్య సువార్తని దేవుడు మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట. ఈ క్రిస్మస్ దినాలలో యేసు ప్రభువు మన ఇంటిలో జన్మించడానికి, యేసు ప్రభువారు మన కుటుంబంలో జన్మించడానికి, యేసు ప్రభువుని మనందరూ మన యొక్క హృదయములలో కలిగి ఉండడానికి, ఆ యేసు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచినటువంటి వారమై జీవించడానికి ఈరోజుని దేవుడు తన దూతగా నన్ను మీ ముందుకు తీసుకుని వచ్చినాడు. ఈయన మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులైనటువంటి మీతో నేను పంచుకుంటున్నటువంటిది ఏంటంటే, తీసుకోండి, ఈ సత్య సువార్తను అంగీకరించండి, ఈ సత్య సువార్తను మీరు తీసుకొనండి, మీ హృదయంలోనికి తీసుకొనండి. దేవుడు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, అసాధ్యమైనది మనకు సాధ్యపరచగలడు. అక్కడ జరిగినటువంటి ఒక అంశం ఏంటంటే, వాస్తవానికి ఆమె చూడబోతే ఒక కన్యక కదా, ఇంకా వివాహం కూడా అవ్వలే, ప్రదానమే చేయబడింది, ఇంకా వివాహం కాలే. వివాహమైన తర్వాత భార్య భర్తలుగా వారు ఇంకా కలుసుకోలే. అలాంటి పరిస్థితులలో దేవుని యొక్క దూత చెప్తూ అంటున్నాడు కదా, దయాప్రాప్తురాల నీకు శుభము, నీవు గర్భవతివై ఒక కుమారుని కంటావు. వామ్మో, ఎంత ఆశ్చర్యం అది! భర్త ప్రమేయం లేకుండా ఎలాగున్న బిడ్డలు కంటం జరుగుతుంది. ఆ మధ్యలో ఒకసారి ఒక సహోదరి వాళ్ళ అమ్మగారు నాతో ఇలా చెప్తూ వచ్చినారు. ఆమె తనకున్నటువంటి ఒక బలహీనత, లేక తన భర్తకున్నటువంటి ఒక బలహీనత, తర్వాత తెలిసింది నాకు ఆ విషయం. వాళ్ళ భర్తకి బలహీనత ఉండిందని, బలహీనత ఉన్నందుచేత భార్య భర్తలుగా వారు కలవటం మానేశారు. ఆ మొట్టమొదట పెళ్ళైనప్పుడు కలిసినట్టున్నారు, మరలా ఇంకా తర్వాత ఇంకా కలవలేదు, పిల్లలు లేరు వాళ్ళకి. సో నాకు తెలిసినప్పుడు నేను ఈ విషయం తెలియక నేను మామూలుగా తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడని నమ్ము, ఆశీర్వదిస్తాడు కాదు. వాక్యానుసారమైనటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు నిన్ను దీవించున్నాడు, దేవుడు నీకు బిడ్డలను ఇస్తున్నాడు, ఇచ్చి ఉన్నాడు అని ఇలాగున్న విశ్వాసంలో నేను ప్రోత్సహిస్తూ వచ్చినాను. ఈ విశ్వాసంలో ఆవిడ మరీ తెగించి ఇంకొక మాట ఏమన్నదంటే, వాళ్ళ అమ్మతో చెప్పిందంట, అమ్మ, నా భర్త దగ్గర నేను పండుకొనకపోయినా ఆనాడు యేసు ప్రభు వారు జన్మించినట్లుగా నా దేవుడు నాకు బిడ్డలను ఇవ్వడా, నేను ఇస్తాడని నమ్ముతున్నాను, ఇచ్చాడని నమ్ముతున్నాను అని చెప్పేసి అని పలకడం మొదలుపెట్టిందట. వాళ్ళ అమ్మగారు అప్పుడు నన్ను కలిసినప్పుడు ఒకసారి ఆమె చెప్తుంది, బాబు ఇలాగని నా కూతురు చెప్తుందండి, భర్త దగ్గర నేను పండుకొనకపోయినా నా దేవుడు నాకు బిడ్డలను ఇస్తున్నాడు, ఇచ్చి ఉన్నాడు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను అని చెప్పేసి అందనంటే మొదట కొంచెం షాక్ అయ్యా, జర్కయ్యా. ఆ తర్వాత నేను ఆమె యొక్క విశ్వాసాన్ని గణపరుస్తున్నాను. నిజంగా అంతటి విశ్వాసం ఉంటే దేవుడు ఎందుకు చేయడు? దేవుడు అద్భుతాన్ని చేయగలడు. తన యొక్క విశ్వాసము గొప్పది. సో తన యొక్క విశ్వాసము చొప్పున దేవుడు తన యొక్క నమ్మిక చొప్పున అద్భుతాన్ని చేయగలరు అనేటువంటి రీతిగా అన్నా. ఫోర్స్ ఆ తర్వాత కొంతకాలానికి ఒకనొక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆ రోజు ధైర్యం తెచ్చుకొని తన యొక్క డైరీలో కూడా రాసుకొని, ఈరోజు నేను నా భర్తతో నేను కలిసి ఉంటాను, ఏది ఏమైనా సరే నా బలహీనతలు లేవు అని చెప్పేసి నేను అనుకుంటాను అనుకొని కలవడం. ఆ తదుపరి భార్య భర్తల వలన కలిగినటువంటి ఒక కుమారుణ్ణి సంపాదించుకోవడం. 9 సంవత్సరాల తర్వాత, పెండ్లైన 9 సంవత్సరాల తర్వాత దేవుడిచ్చినటువంటి ఒక బిడ్డతో ఈ రోజున ఆ తల్లి బిడ్డ ఎంత సంతోషంగా, ఎంతగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఈ రోజున చక్కని చదువు, ఐ థింక్ 3వ తరగతో లేదా 4వ తరగతో 5వ తరగతో నాకు ఐడియా లేదు కానీ, బట్ బాగానే చదువుకుంటూ పైకి వస్తున్నటువంటి ఒక కుమారుడు. ఈరోజు నేను చెప్తున్నా, బిడ్డలు ఒకవేళ నిజంగా మీకు అంత రోషం ఉండుంటే, నిజంగా అంత విశ్వాసంలో మీరు నిలబడగలిగితే, నేను అంటాను అసాధ్యమైనది దేవుడు సాధ్యపరచగలడు. గాడ్ క్యాన్ డూ దాట్. దేవుడు చేయగలరు, దేవుడు అద్భుతమును చేయగలరు. ఆనాడు కన్యకగా ఉండినటువంటి ఒక మరియమ్మతో మాట్లాడుతూ అంటున్నారు కదా, నీవు పురుషుని వలన కాకుండా నీ భర్త వలన పరిశుద్ధాత్మ శక్తి వలన నీవు సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారునికి నీవు జన్మనివ్వబోతున్నావు, నీవు గర్భవతి కాబోతున్నావు అని చెప్పేసి అని చెప్తున్నంటే ఇప్పుడు ప్రశ్న వేస్తూ ఉంది. ఇప్పుడు ఆశ్చర్యపోతుంది, ఒకవేళ నేను గనక ఆ పురుషునితో నేను ఇంకా కలవకముందే గర్భవతిని అయితే మాకున్నటువంటి యూదుల సాంప్రదాయ ప్రకారంగా నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు కదా, పురుషుడు లేకుండా నేను ఎలా గర్భవతిని కాగలను?
పురుషుని ప్రమేయం లేకుండా, పురుషుల్లోంచి వచ్చేటువంటి బీజం లేకుండా నేను ఎలాగున్న గర్భం దాల్చగలను, నా గర్భసంచిలో బిడ్డడు ఎలా కలుగుతూ ఉన్నాడు, ఇది ఎలా సాధ్యం, ఈ రీతిగా ఆవిడ మాట్లాడుతూ వచ్చింది. కానీ దేవదూత మాట్లాడుతుంటారు కదా, దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఇప్పుడు నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ అనేటువంటి ఆవిడ కూడా ఆమె గర్భవతిగా ఉండి ఉన్నది. ఇది ఆమెకు 6వ మాసము. నువ్వు నమ్ముతావో నువ్వు నమ్ము, నాకేంటి, నేను చెప్పవలసిన మాట నేను చెప్పేసి నేను వెళుతున్నా, ఇది దేవుని దగ్గర నుంచి నేను వచ్చి తీసుకొని వచ్చినటువంటి ఒక మాట అని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ నాకు చాలా ఇష్టమైన ఒక వచనం నేను మీ కొరకు చదవాలని కూడా ఆశపడుతున్నాను. లూకా సువార్తలో నుండి 1వ అధ్యాయంలో నుండి 37-38 వచనంలో ఉన్నటువంటి ఒక మాట ఏమనంటారంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆ దేవదూత ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. పైన దేవదూత మాట్లాడుతూ కూడా ఏమని చెప్తున్నాడు, దేవుని యొక్క దూతగా నేను వచ్చినాను, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. హై ఫ్రెండ్స్, ఈరోజుని ఈ క్రిస్మస్ దినాలలో మీకు కూడా నేను చెప్తున్నటువంటి ఒక సువర్తమానం ఇదే. బహుశా మీ జీవితంలో కూడా ఒక అసాధ్యమైన దాని కొరకు మీరు అనుకుని ఉన్నారా? కాకపోతే ఇది జరగదు అని బహుశా నిర్ణయం చేసుకొని ఉన్నారేమో. ఇది ఎలా సాధ్యం, ఇది నాకు ఎలా జరుగుతుంది, ఫలానా కాంటాక్ట్స్ లేకుండా, ఫలానా సైన్స్ ప్రకారం కాకుండా నాకు ఎలా జరుగుతుంది అని ఒకవేళ మీరు ప్రశ్న వేసుకొని ఉన్నారేమో. ఈరోజు నేను ఒక సహోదరిని చూస్తూ ఉన్నా. అమ్మ, మీ కుటుంబంలో మీరు కూడా ఇలాగే అనుకుంటూ ఉన్నారు కాదు, బహుశా కౌంట్ తక్కువ, భర్తకి కౌంట్ తక్కువ ఉండి అన్నది సాధ్యము కాదు. బహుశా మీరు అనుకుంటూ ఉన్నారు, ఇక నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఆయన దగ్గర అంటే ఆయన బాధపడతారు, ఆయన కౌంట్ తక్కువ అని అన్నట్లయితే కనుక ఆయన ఫీల్ అవుతారు, ఆయన హర్ట్ అవుతారు. మీరేమో బిడ్డలు లేరని చెప్పి మీరు హర్ట్ అయిపోతూ ఉన్నారు, బాధపడుతున్నారు. ఈరోజు చెప్తా, దేవుడు ఆయన కౌంట్ని పెంచగలడు. ఉన్న స్థితిలోనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి, దేవుడు మిమ్మల్ని గర్భవతిగా దేవుడు మిమ్మల్ని దీవించినాడు, మీ ఇంటిలో బిడ్డనిచ్చినాడు. నేను చూశానండి చాలా కుటుంబాలలోనండి, విశ్వాసాన్ని గురించి నేను నేర్పిస్తూ వచ్చేవాడిని. కాకపోతే విశ్వాసంలో ఏమన్నానంటే, దేవుడు ఇస్తాడు అని చెప్పకండి, దేవా ఇవ్వండి అని అడుక్కోకండి, అడుక్కునే వాళ్ళకిలాగా మాట్లాడకండి. ఇక నుండి మీ జీవితంలో, దేవా నీవు నన్ను ఆశీర్వదించి ఉన్నావు, నీ మాట చొప్పున నీవు నన్ను దీవించి ఉన్నావు, నీకే ఘనత మహిమ అని చెప్పుకొని, నీవు నన్ను తల్లిగా చేసి ఉన్నావు, నీవు నన్ను తండ్రిగా చేసి ఉన్నావు అని చెప్పి దేవుని స్తుతించుకోండి, దేవుని స్తుతిస్తూ ఉండండి అని నేర్పించా. వారి యొక్క విశ్వాసములో వారు పలుకుతున్న మాట చొప్పున వారు గర్భవతులయ్యారు, వారి ఇంట్లో బిడ్డలను సంపాదించుకున్నారు. ఒకళ్ళు మాత్రమే కాదు, ఆ తర్వాత ఇంకొక బిడ్డ, ఎలాగున్న దేవుడు అనేక మందిని ఆశీర్వదించినాడు. మిమ్మల్ని ఎందుకు దీవించడు? మీ గురించి నేను మాట్లాడుతున్నా. మీకెందుకు దేవుడు బిడ్డనివ్వడు? అసాధ్యమైనవి సాధ్యం చేయటమే నా దేవుని యొక్క గమ్యం, ఆ దేవుడు చేసేటువంటి కార్యం. ఐ బిలీవ్ ఇన్ సచ్ ఎ గాడ్. అలాంటి దేవుడిని నేను నమ్ముతున్నా. అసాధ్యమైన కార్యాలని సాధ్యపరచగలిగినటువంటి ఒక దేవుని యందు నేను నమ్మిక ఇచ్చిన, అసలు ఆయన పుట్టడమే ఒక అసాధ్యమైనటువంటి రీతిగా ఉండినటువంటిది. ఆయన పురుషుని ప్రమేయం లేకుండా కన్యక గర్భములో ఆయన ఉద్భవించినటువంటిది, కన్యక గర్భాన ఆయన పుట్టినటువంటిది, ప్రవచనాల నెరవేర్పు, అలాగే దేవుని యొక్క మాట నెరవేర్పు. ఈరోజు అదే రకమైనటువంటి విషయం మీ జీవితంలో కూడా దేవుడు చేస్తున్నాడు. ఈరోజు నా ద్వారా దేవుని యొక్క దూతగా నా ద్వారా పలికిస్తున్న మాట ఏంటంటే, మీరెంతవరకు అసాధ్యం అనుకున్నటువంటి ఒక కార్యం దేవుడు సాధ్యపరుస్తున్నాడు. ఇది మన దేవుడు. సమస్తము ఆయనకు సాధ్యమే, ఏమైనా సరే సాధ్యమే. మీ కోర్టు కేసా సాధ్యమేనండి, దాన్ని ఇక తీసివేస్తున్నాడు. డోంట్ వర్రీ, మీ కోర్టు కేసు కొట్టివేయబడుతుంది. మరే చాలా కాలంగా మీరు కనిపెడుతూ ఉన్నారు, న్యాయం జరగట్లే, చివరికి మీకు న్యాయం చేయవలసినటువంటి వాళ్ళు కూడా మీకు అన్యాయం చేసినారు, మోసం చేసినారు. డోంట్ వర్రీ, ఈరోజు మీ దేవుని మాట తీసుకోండి. ఆయన మాట చొప్పున నేను పలుకుతున్నా, మీకున్న కోర్టు కేసు కొట్టివేయబడి ఉన్నది. కొట్టివేయబడతాది కాదు, కొట్టివేయబడి ఉన్నది. ఈరోజు ఒక తల్లి నేను చూస్తున్నా, నీ కొడుకుని గురించి మీరు చాలా కలవరపడుతున్నారు. మా తల్లిగారు, మీ గురించి నేను మాట్లాడుతున్నా. మీ కొడుకు జీవితం సరిగ్గా లేదు, చెడు అలవాట్లకు బానిస అయిపోయాడు, బాగా తాగుతూ ఉన్నాడు. నేను ఎలా మాట్లాడుతున్నట్టే ఒక సహోదరి, నీ భర్త గురించి కూడా నువ్వు అదే అనుకుంటూ ఉన్నావు కదా, నీ భర్త కూడా చాలా త్రాగుడికి బానిస అయిపోయినాడు, త్రాగుతూ ఉన్నాడు. తాగినట్టు ఉండకుండా చాలా అల్లరి చేస్తున్నాడు, గొడవలు చేస్తున్నాడు, చుట్టుప్రక్కల పరువు పోతున్నట్లుగా నేను ఫీల్ అవుతూ ఉన్నావు. డోంట్ వరీ అమ్మా, ఈరోజు నీ దేవుని మాట తీసుకోరా. ఈ మాట ఏంటంటే, దేవుడు నీ భర్త జీవితాన్ని మార్చివేసినాడు. అమ్మా సిస్టర్ గారు,
నీ కుమారుని యొక్క జీవితాన్ని దేవుడు మార్చివేసినాడు. ఇది దేవుని యొక్క దూతగా మీ కొరకు నేను చెప్తున్నటువంటి మాట. మీరు ఒకళ్ళు అనుకుంటున్నారు కదా, లేదు పాస్టర్ గారు, మీకు తెలియదు పాస్టర్ గారు, మావాడు ఎంత తాగుబోతాడో, ఎవరు చెప్పినా నమ్మడండి బాబు, ఎవరు చెప్పినా మారడండి బాబు, మా ఆయన మారడండి బాబు, మా ఆయన బతుకు మారదండి బాబు, ఎన్ని ప్రయత్నాలు చేసామండి, ఎంత ప్రార్థన ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేశానండి, అయినా జరగలేదండి అని చెప్పేసి అంటూ ఉన్నారా? స్టాప్ దట్ వాయిస్. అలాంటి మాటలు ఆపేయండి అమ్మా. అలాంటి మాటలకు నోరు మూసుకొని ఉందాం రండిరా. మనం మాట్లాడితే ఏమైనా మాట్లాడారు, ప్రభువా నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరగను గాక అనండి. ఆ మాట మీరు కూడాను, నీ మాట చొప్పున నాకు జరగను గాక. వన్స్ అగైన్ మళ్ళొకసారి అనండి ఆ మాట. మీ నోటంటే మీరు పలకండి ఫ్రెండ్స్. మీకే ఈవెన్ బ్రదర్స్ మీరు కూడా నేను చెప్తున్నాను. ఈరోజు అఫ్కోర్స్ ఆడపిల్లలు గర్భవతులు దాల్చేటువంటి వాళ్ళు వాళ్ళే అనుకోండి, కానీ ఈరోజున మీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి అని అంటే, మీ యొక్క ఉద్యోగంలో ఒక అద్భుతం జరగాలనంటే, మీరు చేస్తున్న బిజినెస్లో ఒక అద్భుతం జరగాలనంటే, మీరున్న సొసైటీలో మీ ద్వారా ఒక అద్భుతం జరగాలంటే, మీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే, ఈరోజు మీరు కూడా పలకవలసినటువంటి మాట ఏంటంటే, ప్రభువా నీ మాట చొప్పున నాకు జరగను గాక. ఆ మాటే అనండి అంతే. పలుకుతూ ఉండండి, అలాగే పలుకుతూ ఉండండి. నీ మాట చొప్పున నాకు జరగను గాక, నీ మాట చొప్పున నాకు జరగను గాక. ఈ మాటనే మనం పలుకుతున్నట్టు ఈరోజు నేను చెప్తా, అసాధ్యమైనవి సాధ్యపరచబడుతూ ఉన్నాయి. బ్రదర్, మీ కుటుంబంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఇంతవరకు మీకు అప్పే కనబడుతోంది, ఇంతవరకు మీకు లోటు కనబడుతోంది, ఇంతవరకు మీ ఇల్లు ఒక నరకంలా కనబడుతోంది. సమాధానం లేదు, నెమ్మది లేదు, సఖ్యత లేదు. ఈరోజున మీ ఇంట్లో భవిష్యత్తు చాలా గొడవలతో మీరు ఉండి ఉన్నారు. భార్య భర్తల మధ్యలో కూడా మీకు సమాధానం లేకుండా మాటికి ప్రతి చిన్న విషయాన్ని గొడవలు అయిపోతున్నాయి. మీరెంత మంచిగా ఉండాలనుకున్నా కానీ ఆవిడ అపార్థం చేసుకుంటూ ఉంది. మీరెంత మంచిగా ఉంటున్నా కానీ ఆవిడ గయ్యాళిలాగా మీద పడిపోతూ ఉంది. బహుశా నీ భార్య మిమ్మల్ని గురించి అనుమానం పెట్టుకొని, సందేహం పెట్టుకొని, మీ మీద నానా రకాలైనటువంటి అనుమానాలతో కూడినటువంటి మాటలు మాట్లాడుతుంది. డోంట్ వరీ, ఈరోజు నేను చెప్తూ ఉన్నా, మీకు సమాధానం కలిగినది. ఈరోజున మీ ఇంటిలో సంతోషము కలిగి ఉన్నది. కలుగుతాది అని నేను అనట్లేదండి, దిస్ ఇస్ క్రిస్టియన్ లాంగ్వేజ్ అండి బాబు. తెలియక మన వాళ్ళు, మా బోధకులు కూడా చాలామంది మేము చాలా కాలంగా ఏం చేస్తూ వచ్చామంటే, దేవుడు మీకు సమాధానం కలిగిస్తాడు, దేవుడు మీకు సఖ్యతను కలిగిస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మీకు మేలు చేస్తాడు, దేవుడు మీకు అద్భుతాలను చేస్తాడు. రాజకీయ లాంగ్వేజ్ అయిపోయింది ఈ బతుకంతాను. చిచ్చి, ఈరోజు నేను చెప్తున్నా, బైబిల్ లాంగ్వేజ్ ఏంటంటే దేవుడు మీ కొరకు ఆల్రెడీ చేసి ఉన్నాడు. టేక్ దట్ వర్డ్, ఆ మాట తీసుకోండి అంతే. ఎస్, మా ఇంటిలో సమాధానం అండి అన్నది, భార్య భర్తల మధ్యలో మాకు సమాధానం ఉండి ఉన్నది, మా ఇంటిలో సంతోషం ఉండి ఉన్నది, మా ఇంటిలో ఒక అద్భుతం జరిగి ఉన్నది, అసాధ్యమైనది దేవుడు సాధ్యపరిచినాడు, బిడ్డలు లేని మా కుటుంబంలో దేవుడు బిడ్డలనిచ్చి ఉన్నాడు, యేసు ప్రభు మా ఇంటిలో పుట్టి ఉన్నారు, యేసు ప్రభు మా ఇంటిలో అందరి హృదయాల్లో ఉండి ఉన్నారు, దేవుని యొక్క రక్షణ మా ఇంటిలోనికి వచ్చినది. ఇదండి మనం పలుకుతూ ఉండాలి. ఎప్పుడైతే అలాంటి మాట మనం పలుకుతూ ఉంటామో ఆ మాటే గర్భము దాల్చింది. ఇక్కడ జరిగిన మరి ఒక విషయాన్ని మీతో పంచుకొని మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, మరియమ్మ గారు ఆ మాట తీసుకుంది. ఆ మాటను గురించి బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము అక్షయమైన బీజం అంట. అది ఇది మనిషిలో నుంచి వచ్చేటువంటి ఒక బీజము, ఇది క్షయమైనటువంటి ఒక బీజం కదా. ఇప్పుడు మనం పిల్లల్ని కనేటప్పుడు మన యొక్క బీజము అనగా పురుషుని యొక్క బీజము స్త్రీలోనికి వెళుతున్నప్పుడు ఇది క్షయమైన బీజం. వాళ్ళు కొంతకాలమైన తర్వాత వాళ్ళు చనిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కదా. పిల్లలే కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళే కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక క్షణాన్ని, ఏదో ఒక రోజుని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. ఎందుకంటే ఇది క్షయమైనటువంటి ఒక బీజం. కానీ దేవుని యొక్క వాక్యాల గురించి ఏమంటుందంటే, దేవుని యొక్క వాక్యము అక్షయమైనటువంటి ఒక బీజము. అందుచేత ఈవెన్ మన గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, మనము క్షయమైనటువంటి ఒక బీజం వలన కాకుండా అక్షయమైనటువంటి ఒక బీజము వలన, అనగా దేవుని యొక్క వాక్య మూలముగా మనము జన్మించి ఉన్నాము అని చెప్పేసి అని అంటాడు. సత్య వాక్యము వలన దేవుడు మనల్ని కన్నాడు అని చెప్పేసి అన్నాడు. అరే, మనకే సత్యవాక్యం అయితే నా యేసు అదే మాటగా ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆది యందు ఆ మాట ఉండెను, మాట దేవుని యొద్ద ఉండెను, మాటయే దేవుడై ఉండెను. ఇంకా క్రిందకు వచ్చినప్పుడు 14వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఏమంటదంటే, ఆ మాట శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినటువంటిది. అందుకే అంటాను స్నేహితులారా, క్రిస్మస్ అని అంటే దేవుని యొక్క మాట శారీరకంగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు వచ్చారు, నా కొరకు విమోచన ప్రకటించారు, నాకు రక్షణ ప్రకటించారు, నన్ను తన కుమారునిగా స్వీకరించినారు, నన్ను ఆ దేవుని కుటుంబంలోనికి చేర్చుకుని ఉన్నారు, నా కొరకు ఆ నిత్య జీవాన్ని ఆయన పలికి ఉన్నారు. ఐ రిసీవ్ ఇట్,
అది నేను తీసుకుంటున్నా, ఆ మాట నేను తీసుకుంటున్నా. ఆ మాట చొప్పున ఈ రోజు నేను అంటాను, దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు, దేవుడు నన్ను విమోచించున్నాడు, దేవుడు నన్ను తన కుటుంబంలోనే చేర్చుకున్నాడు, దేవుడు నా కొరకు ఆ నిత్య జీవాన్ని ఇచ్చినాడు. అదే మాట ఈరోజు మీకు కూడా నేను పలుకుతున్నా. హే ఫ్రెండ్స్, ఈయన మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కొక్కరు ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క మాటగా నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, మాట అయిన దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు పలికినటువంటి ఒక మాటలు ఏంటంటే, మిమ్మలను నీతిమంతులనుగా తీర్చి ఉన్నాడు, మీ పాప దోషములను క్షమించి ఉన్నాడు, మీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించున్నారు. మీరు మీ ఇంటిలో ఒక అద్భుతాన్ని దేవుడు చేసినాడు. మీ కుటుంబానికి దేవుడు మేలులను అనుగ్రహిస్తున్నాడు, సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు. మీ ఇంటిలో ఉన్న గొడవలన్నీ తొలగిపోయినాయి, మీ ఇంటిలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయినాయి, మీ ఇంటిలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయినాయి, మీ ఇంటిలో ఉన్న లోటులన్నీ తొలగిపోయినాయి. నమ్మండి, ఈ మాట తీసుకోనండి, ఈ మాట చొప్పున నాకు జరుగును కాక మీరు అనండి. ఈరోజు నేను చెప్తా, ఆయన పలికిన ప్రతి మాట మీ జీవితంలో జరిగి తీరుతుంది. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. డాడీ, ఈ మాట తెలియక మేము చాలా కాలంగా నరకయాతన అనుభవిస్తూ వచ్చినాం. నీ మాట మేము తీసుకోలేక చాలా కాలంగా నాయన మేము నరకమును సొంతంగా మేము అనుభవిస్తూ వచ్చినాం నాయన. ఎనఫ్ డాడీ, దెబ్బలాట లేక చాలు, మనస్పర్ధ లేక చాలు, అనుమానాలు అపోహ లేక చాలు, అసాధ్యమైనటువంటి ఎంతవరకు జరగకుండా ఉండినటువంటి విషయం ఇక చాలు, బిడ్డలు లేని స్థితి అనేటువంటిది ఇక చాలు, ఇంతవరకు వారు కార్చిన కన్నీరు చాలు, యేసు నామములో నేను పలుకుతున్నా. అలనాడు నీ యొక్క దూత చేత నీవు పంపించిన సువర్తమానం మరియమ్మ గారితో చెప్తున్నప్పుడు ఇది ఎలా సాధ్యమని మొట్టమొదటి ఆవిడ అంది. కానీ ఆ తర్వాత నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అన్నప్పుడు ఆమె కన్యకగానే ఉంటుండగానే ఆమె గర్భము దాల్చింది. మొదటి బిడ్డ కొనగా యేసు బాలునికి జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె కన్యకగానే ఉండిందని కొందరు చెప్తూ ఉంటారు. ఏమో మాకైతే తెలియదు, కానీ నాన్న ఒకవేళ మేము అది నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే మీరు అద్భుతమును చేయగలరు. తిరిగి తన భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కన్యకగానే ఆమె వెళ్ళి ఉండి ఉండాలి. యేసు ప్రభువుకి ఆమె జన్మనిచ్చినటువంటి ఒక తల్లిగా నాయన మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు. ఈ రోజుని మా ఇంట్లో కూడా ఇలాంటి అద్భుతం జరుగుతుంది, మా కుటుంబంలో ఇలాంటి అద్భుతం జరిగి ఉన్నది. నాయన బిడ్డల యొక్క జీవితంలో నీ రక్షణ భాగ్యాన్ని నేను ప్రకటిస్తున్నా. ఇంకా ఎవరైతే చెడిపోయిన స్థితిలో ఉన్నారో, ఇంకా ఎవరైతే కన్నీటికి కారణమై ఉన్నారో, ఎవరైతే ఇంటిలోనైనా అనేకమైన సమస్యలకు కారణమై ఉన్నారో, నెమ్మది లేకుండా ఉండడానికి కారణమై ఉన్నారో, అట్టి వారి విషయంలో నేను ఈ మాట ప్రకటిస్తున్నా. యేసు పుట్టుట వలన, యేసు మాట ఇంటిలోనికి వచ్చుట వలన, ఈ సత్య సువార్తని నేను ప్రకటించటం వలన వారి యొక్క జీవితాన్ని నువ్వు మార్చివేసినందుకు నీకు వందనాలు. ఇక మీదట చెడు వ్యసనములు వీరిని ఏమాత్రము కూడా అంటి ఉండకుండా ఉన్నట్లుగా యేసు నామములో నేను ప్రకటిస్తున్నా. మద్యపానమే కానీ, చెడు విషయాలే కానీ, చెడు వ్యసనములే కానీ, చెడు అలవాట్లే కానీ, వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేది ఏదియో కానీ యేసు నామములో నేను తొలగించి వేస్తున్నా. థ్యాంక్ యూ యేసయ్య, మీరు కార్యము చేసినందుకు నీకు వందనాలు, అద్భుతము చేసినందుకు మీకు వందనాలు. ఈ ఇంటిలో నీ సంతోషం నేను అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇక మీదటి ఇంటిలో ఏ కన్నీరు ఉండకుండా చేసినందుకు నీకు వందనాలు. నీ ఆశ్చర్యమైన కార్యాలు, అసాధ్యమైన కార్యాలు నీ మాట చొప్పున వీరికి జరిగించినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకును మన యొక్క కుటుంబములకును నిత్యము తోడయుండి అద్భుతమైన కార్యములు సాధ్యపరిచి మిమ్మల్ని దీవించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్సినట్లరా, ప్రభు మీ ఇంట్లో పుట్టి ఉన్నారు. యేసు మాట మీ ఇంటిలోనికి వచ్చినది. క్రిస్మస్ అంటే మాట అయిన దేవుడు శరీరాకారుడిగా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా ఈ దినాన్ని నేను ప్రకటించిన ఈ క్రిస్మస్ సందేశముగా యేసు మీ ఇంటిలో పుట్టి ఉన్నారు, యేసు మీ జీవితంలోనికి వచ్చి ఉన్నారు. ఇక మీదట అసాధ్యమైనవన్నీ కూడా మీకు సాధ్యములుగా ఉండి మీ కన్నీరు తుడిచివేయబడింది, జీవితం మార్చబడింది, రక్షణ భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించినాడు. సంతోషించి ఆనందించండి. మీరు పొందుకున్న సంతోషాన్ని ఒకవేళ నాతో కూడా మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక మెయిల్ ద్వారా కానీ మీరు నాతో పంచుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త,
సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8885527662. ఒకరు నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు మాటగా ఈ లోకంలో జన్మించిన ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ ఆయన మాట చొప్పున మీకు జరుగునుగాకని తెలియజేస్తూ మాట అయిన యేసయ్యకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.